అంటే ఏమిటి? జీవునికి మరణం తప్పదా? మొక్కకు ప్రతిరోజు నీరు పొయ్యాలి. పూలు మాత్రం ఆ కాలంలో ఆ కాలం వచ్చినప్పుడు మాత్రమే పోస్తుంది. అలాగే ఈ శరీరానికి అనేక రకములైనటువంటి రుచులతోనూ అనేక రకములైనటువంటి పళ్ళు ఆహార పదార్థములతోనూ జాగ్రత్తగా శరీర పోషణ చేస్తాము. కొద్ది బాధ కూడా తట్టుకోలేని ప్రేమతో పెంచుతాము. కానీ మరణానంతరము భూమిలో ఖననం అనగా భూమిలో పాతి పెట్టడం లేదా దహనం లేదా కాల్చటం చేస్తారు. కానీ ఆత్మ నా దేహం కాలిపోతోంది అనే ఆవేదన వ్యక్తపరుస్తుంది, బాధిస్తుంది. ఎవ్వరికీ తెలియదు. ఆ ఆత్మ కొట్టుకుంటున్నటువంటి విషయం ఎవరికి వినపడదు. గరుడ పురాణం ఏం చెప్తుందంటే, ఒక జీవి చనిపోయిన తర్వాత సనాతన ధర్మం ప్రకారం మరణం తర్వాత ఆత్మ సాధారణంగా 13 రోజుల పాటు భూమిపై తన ఇల్లు మరియు బంధువుల చుట్టూతా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో ఆత్మ తన శరీరాన్ని పెట్టాక అపస్మారక స్థితిలో ఉండి తర్వాత కుటుంబ సభ్యులను చూసి విచారిస్తుందని 3 to 40 రోజుల మధ్య కర్మలను బట్టి పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. చనిపోయిన సంతోషం, సుఖం, నేర్పలేని ఎన్నో విషయాలు, కష్టాలు, కన్నీళ్లు నేర్పుతాయి. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. మరణం బ్రహ్మలిఖితమును బట్టి జరుగుతుంది. మరణం ఇది తప్పించుకోలేని జీవిత వాస్తవం. ప్రకృతిలో ప్రతి జీవికి మరణం తథ్యం. ఇది వర్తిస్తుంది. ఒక చనిపోయిన వ్యక్తి కోసం ఒక చనిపోబోయే వ్యక్తి బాధపడతాడు. ఇది ప్రపంచ స్థితి. గీత చెప్పినట్టు పుట్టిన వ్యక్తి మరణం తప్పదు, మరణించిన వ్యక్తికి జన్మించక తప్పదు. మరణం అంటే ఒక జీవి యొక్క శారీరక జీవ సంబంధమైనటువంటి ప్రక్రియలు, శ్వాస, గుండె కొట్టుకోవటం, మెదడు పనితీరు శాశ్వతంగా ఆగిపోవటాన్నే మరణం అంటారు. ఇది పుట్టిన ప్రతి జీవికి అనివార్యమైనటువంటి సహజమైనటువంటి ముగింపు. కాబట్టి శారీరక పరిమితుల నుండి ఆత్మ విముక్తి పొందేటటువంటి ప్రక్రియగా కూడా దీన్ని ఆధ్యాత్మిక భక్తులు ఒక కోణంలో చూస్తారు. ఆధ్యాత్మిక భక్తులు ప్రతి వారు చూడవలసిందే, తప్పదు. కాబట్టి మరణం గురించి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. అందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరిని కోరుకుంటూ శుభం భవతు.